ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత చూసినాం. వీఆర్ సో హ్యాపీ టు సీ యూ ఆన్ స్క్రీన్ మళ్ళీ అగైన్. సో సుందరాకాండ అనగానే ఇట్స్ పాజిటివ్ టైటిల్. ఐ థింక్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 మూవీస్ కూడా అదే వేలో ఉన్నాయి. బట్ వాట్ దిస్ సుందరకాండ మీన్స్ దట్? ఈ సుందరకాండ కూడా అంతే పాజిటివ్గా ఉండాలని మేము ప్రే చేస్తున్నాము. బట్ ఎస్, కమింగ్ టు దట్ పాజిటివిటీ ఆన్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్, చాలా బ్యూటిఫుల్ టైటిల్, బ్యూటిఫుల్ నేమ్. సో డెఫినెట్గా సినిమా కూడా మీరు చూసి వచ్చినాక ఒక స్మైల్తో ఒక ప్లెజెంట్గా ఉంటుంది సినిమా. సో ఆ విధానంలో డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వదు. ఇట్స్ అ వెరీ లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఫిలిం. ఇట్స్ అ రామ్ కామ్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్ పుట్ టుగెదర్ అండి. సో డెఫినెట్గా మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఒక ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు. ఫ్రమ్ చిన్నపిల్లలు టు పెద్దవాళ్ళు అందరూ వచ్చి నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. దిల్ ట్రావెల్ అలాంగ్ విత్ ద ఫిలిం. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది. అండ్ వీఆర్ హోపింగ్ మా ఫిలిం వచ్చి మంచి సక్సెస్ ఆదరిస్తుందని నమ్ముతున్నాం. ఎస్, ఆడియన్స్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఓన్లీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువైపోయినాయి మనం చూసుకున్నట్టయితే. సో ఇలా ఒక కామిక్ వేలో అండ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉండే. సో ఆడియన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆల్సో. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ అండి. ఇప్పుడు వచ్చి ఒక ఫ్రెష్ కంటెంట్, లైక్ అ ఫ్రెష్ ఫిలిం ఉన్నది. ఇట్ విల్ బీ లైక్ అ బ్రీదర్. సో ఇప్పుడు ఉన్న లైక్ బ్యూటిఫుల్ సూపర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్, బట్ మా సినిమా కూడా దీంట్లో వచ్చి ఒక చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఐ పర్సనలీ లైక్ దీస్ కైండ్ ఆఫ్ జానర్స్ అండి. పోయి వెళ్ళామా, జాలీగా ఎంజాయ్ చేసి పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసాం ఆ సినిమాని, వచ్చామా అని. సో దట్ వే దిస్ ఫిలిం విల్ డెఫినెట్లీ బీ దట్. అండ్ ప్లస్ ఫెస్టివల్ రోజు వస్తుంది, వినాయక చవితి రోజు. సో అలాంటి ఫెస్టివల్ రోజు యూ వాంట్ టు గో దట్ సీజన్లో విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ. సో ఇది ఎలా అంటే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కలిసి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్స్ అ క్లీన్ ఫిలిం. సో దాట్ విల్ బీ ఒక రిఫ్రెషింగ్గా ఉంటుంది చూడడానికి అని ఐఎమ్ హోపింగ్.